హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం క్యారెట్ హల్వా అలాగే కొబ్బరి ఉండలు చేద్దాము. న్యూ ఇయర్ క్రిస్మస్ ఉంది కదా, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. చూడండి క్యారెట్ హల్వా ఎంత బాగుందో. చక్కగా ఇలా రౌండ్ షేప్లో పెట్టి మధ్యలో క్యారెట్ సింబల్గా క్యారెట్ రౌండ్ పెట్టాను. డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే వేపేటప్పుడు మనకు క్యారెట్ ఫ్లేవర్ తెలియదు అనమాట. చూడండి, ఇందులో మనం ఇలాచి అదే యాలకులు అంటాం కదా, అవి కూడా వేసాను. అలాగే పంచదార కూడా వేసాను. కప్పు పంచదార వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ క్యారెట్లు తీయగా ఉంటాయి కదా. మీరైతే దీన్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది, రుచిగా కూడా ఉంది. చూడండి, సిమ్లో పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కింద మీద కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్, అడుగంటదు. అలాగే నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి మనం కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. దగ్గరుండి చక్కగా కింద మీద కలుపుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి పాల ప్యాకెట్. ఈ పాలు అయితే మనం కొంచెం ముందుగా వేస్తే క్యారెట్ ఫ్లేవర్ మొత్తం తెరపేసి చూడండి, మరగబెట్టి చల్లార్చుకున్న పాలు ఫ్రెండ్స్ ఇవి. అయితే ఇలా వేసాను, బబుల్స్ వస్తుంది కదా, ఈ క్యారెట్లోకి పాలు అనేవి పీల్చుకుని చాలా అంటే చాలా మృదువుగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది ఫ్రెండ్స్. మనం దుకాణంలో కొనుక్కుంటాం కదా, సేమ్ అలాగే కనిపిస్తుంది. క్యారెట్ ఫ్లేవర్ అయితే ఎక్కడా మీకు కనిపించదు ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్లేవర్ అంతా పోయేంత వరకు 2-3 గ్లాసులు పాలు వేసుకున్న పాలు ఇంకేంత వరకు చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. అలాగే నెయ్యి కూడా వేసుకుందాం. పాలు అయితే అయ్యాయి, ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా జ్యూసీగా నెయ్యి ఫ్లేవర్ కూడా కలిసేసరికి ఇంకంటే మీరు చెప్తే నమ్మరు కానీ అమృతంలా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి తిన్నారంటే మర్చిపోతారు అంతే. అమృతం నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోతుంది కదా, అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. మీరైతే దీన్ని ట్రై చేయండి. చూడండి ఎర్రగా వేగింది. చూడండి, ఇంచుమించు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగింది ఇందులో. ఈ విధంగా మనం క్యారెట్ హల్వాని తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కొబ్బరి ఉండలు తయారు చేసుకోవడానికి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుని, ముందుగా కొబ్బరి ముక్కలు గుండగా తరిగి మిక్సీ జార్లో పట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే యాలకులు కూడా వేసుకుందాము. యాలకులు, కొబ్బరి ముక్కలు, పొట్టి కొబ్బరి ముక్కలు మాత్రమే ఫ్రెండ్స్. ఇందులో అయితే నేను పంచదార వేయలేదు, ఎందుకంటే కొబ్బరి ఉండలు మనం బెల్లంతో చేసుకుంటేనే దాని బాగుంటుంది. ఇప్పుడు అయితే మనం ఈ కొబ్బరి ముక్కలు తరిగి గుంటగా చేసుకున్నాం కదా, యాలకులతో కలిపి. అలాగే ఇందులో చూడండి, ఇది బెల్లం ఫ్రెండ్స్. మీకు ఎంత తీపి సరిపోతుందో అంత తీపి వేసుకోండి ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువ వేసుకుంటే కొంతమంది తక్కువ వేసుకోవచ్చు, ఎంతైనా బాగుంటుంది. నేనైతే చూడండి 3-4 స్పూన్స్ ఉంటాయేమో బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరిని బెల్లాన్ని కింద పైన అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఒక్కటి మాత్రం మర్చిపోకండి, సిమ్లోనే ఉండాలి, లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. అప్పుడైతేనే కొబ్బరి ఉండలు వస్తాయి. హల్వా అయినా అంతే ఫ్రెండ్స్,
లో ఫ్లేమ్లో చేసుకోవాలి. చాలాసేపు లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కింద పైన కలుపుతూ ఉండాలి. దీనికైతే కొంచెం కూడా వాటర్ తగలకూడదు ఫ్రెండ్స్. తగిలితే దీంట్లో ఉన్న ఇవి ఉండలు రావు ఫ్రెండ్స్, నిల్వ ఉండవు. ఇలా చేసుకుంటే మీరు సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు చెప్తే నమ్మరు కానీ ఒకసారి చేసి కావాలంటే చూడండి. మీకు ఇలా అనిపిస్తుంది కానీ బెల్లం ఓన్లీ కొబ్బరి ముక్కలే కాబట్టి అవి చల్లారిన తర్వాత గట్టి పడిపోతాయి ఫ్రెండ్స్. అందువల్ల అవి పాడయ్యే ఛాన్స్ మీకు ఉండదు. వాటర్ తగలదు కాబట్టి మీరు ఇంచుమించు 10 నెలలు సంవత్సరం వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఏమి పాడయ్యే వస్తువు అయితే కాదు. చూడండి వేడివేడిగా చేసి ఇలా అయితే చేసి పెట్టాను. చూడండి రౌండ్గా బాల్స్ ఇలా చేసుకుంటే కొబ్బరి ఉండలు రెడీ. మీరు కూడా దీనిని తయారు చేయండి. తయారు చేసి నిల్వ చేసుకొని పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్. బెల్లం అయితే ఐరన్ ఉంటుంది కదా, పిల్లలకి చాలా మంచిది. అలా అయితే కోకోనట్ కూడా చాలా మంచిది కదా. కోకోనట్ కూడా పిల్లలకి చాలా మంచిది. కోకోనట్ మామూలుగా తినరు కదా పిల్లలు. ఇలా బెల్లంతో చేస్తే కొబ్బరి ఉండలు అయితే చాలా చాలా రుచిగా టేస్టీగా ఉన్నాయి. మీరు దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. క్యారెట్ హల్వా అయితే చేసిన వెంటనే తినేయండి. చూడండి క్యారెట్ హల్వా, కొబ్బరి ఉండలు ఎంత బాగున్నాయి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్.